తమ్ముడు దఫేదార్ రాజు గారు, ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా విచ్చేసిన గౌరవనీయులు తానాజీ గారు, ఇంకా మరి గౌరవనీయులైన మాజీ జడ్పీటీసీ రాజు, పార్టీ అధ్యక్షులు వెంకట్రావు దేశాయ్ గారు. ఈరోజు నాకు నిజంగా ఇదేదో ఎలక్షన్ ప్రచారానికి వచ్చినట్టు లేదు. జుక్కల్లో 2028లో మళ్ళా షిండే గారు గెలిచిండు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిపోయిండు అన్నట్టుగా ఒక విజయోత్సవం లాగా, ఒక జులూస్ లాగా గెలిచినాక తీసే జులూస్ లెక్క ఉంది తప్ప ఎలక్షన్ ప్రచారం లెక్క లేదు. మరి దుమ్ము రేపి దమ్ము చూపి స్వాగతం పలికిన మా తమ్ముళ్లకు, మా అన్నలకు, మరి పెద్ద ఎత్తున విచ్చేసిన మా అక్కలకు, చెల్లెళ్లకు అందరికీ తల వంచి నమస్కారం చేసుకుంటూ, మరి బిచ్కుండలో ఎలక్షన్ ఉన్నది. 11 తారీఖు రోజు మళ్ళా మీరు ఓట్లు వేసేది ఉన్నది. 2 ఏళ్ల కిందట కాంగ్రెస్ అని చెప్పిన దొంగ మాటలు విని ఆ బాండ్ పేపర్ ఏదా, బాండ్ పేపర్ ఏది, తిరుపతి నడుగు బాండ్ పేపర్ గారు, బాండ్ పేపర్ రాసింది ఇక జుక్కల ఎమ్మెల్యే కాకుండా జుక్కల పోటీ చేసిన ఎమ్మెల్యే ఇగో బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చిండు. రేవంత్ రెడ్డి ఏమో గ్యారంటీ కార్డులు ఇచ్చిండు. 6 గ్యారంటీలు 100 రోజులు అని నమ్మబలికిండు. మా అక్క చెల్లెలు చెప్పాలి, మీరు దయచేసి ఒకసారి దయచేసి జాగ్రత్తగా ఆలోచించి చెప్పాలి. మీ అందరికీ నేను ఇప్పుడు బాన్స్వాడకెళ్ళి వస్తుంటే అక్కడ ఒక పంతులు కలిసిండు. ఆ పంతులు గారు జుక్కల్లో బిచ్చుకుందలో మిమ్మల్ని అందరిని అడుగుమని చెప్పిండు. అందరికీ బ్రహ్మాండంగా 4,000 రూపాయల పెన్షన్ వచ్చింది కదా, 4,000 పెన్షన్ వచ్చింది కదా, వచ్చిందా రాలేదా? మీరు అన్ని అబద్ధాలు చెప్తారు. వచ్చింది. రేవంత్ రెడ్డి వేసిండు, మీ ఎమ్మెల్యే తెచ్చిండు, మీ ఖాతాలో పడ్డది. మీరు అబద్ధం చెప్తారు. బాన్స్వాడలు అందరికి వచ్చిందట, మీకు బుచ్చుకుందలో రాలే. వచ్చిందా రాలేదా? వినబడతలేదు, వెనుకకెళ్ళి సప్పుడు లేదు, రాలేదా? మరిగా మీరు ఎంత బిచ్చుకుందో హుషారున్నారు, మీరు వచ్చినా రాలేదని చెప్తుర్రు. మరిగా మా ఆడపిల్లలు అయితే ఇప్పుడు నాకు నెలకు 2,500 కూడా రాలేదని చెప్తారు. వచ్చినా కూడా వచ్చిందా రాలేదా? వచ్చింది. 24 నెలలైంది, నెలకు 2,500 వచ్చింది, మీ ఖాతాలో పడ్డది. మీరందరూ లక్షాధికారులు అయిపోయారు. మాకెరికే అయినరా కాలేదా? వచ్చినాయి, పైసలు బాగా వచ్చినాయి. తర్వాత తులం బంగారం వచ్చింది, రాలేదా? నిజంగా చెప్పారు. వచ్చింది. అన్ని అబద్ధాలు. మీరు బిచ్చుకున్న మొత్తం అబద్ధాలు చెప్తారు. మీరు వచ్చినాయి, మీరు బంగారంతో నగలు చేయించుకున్నారు. మీ ఎమ్మెల్యే గారు మొత్తం తెచ్చిచ్చిండు, మాకెరికే. ఇచ్చిండా లేదా? స్కూటీలు వచ్చినాయి కదా, వచ్చినాయి. అన్ని అబద్ధాలే. మీరు స్కూటీలు కూడా వచ్చినాయి. విద్యా భరోసా కార్డు రాలేదా? అది కూడా వచ్చింది. రైతు బంధు 15,000 పడలే, పడ్డాయి. అన్ని అబద్ధాలు చెప్తారు. మీరు రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ అబద్ధాలు చెప్తారు. 15,000 పడ్డాయి, తులం బంగారం వచ్చింది, స్కూటీలు వచ్చినాయి, 4,000 పెన్షన్లు వచ్చినాయి, 2,500 వచ్చినాయి. అన్ని అయిపోయినాయి కదా? అయిపోలేదా? అయిపోయిందా? అయిపోలేదా? వచ్చినాయా రాలేదా? మరి అయినా కూడా 11 తారీఖు రోజు సిగ్గు లేకుండా మళ్ళా చేయి గుర్తుకే గుద్దుదామా? వాళ్ళకంటే సిగ్గులేదు, మీ ఎమ్మెల్యేకి సిగ్గులేదు, రేవంత్ రెడ్డికి సిగ్గులేదు, మనకు లేదా? మోసం చేసినోని మళ్ళా గెలిపిద్దామా? చేయి గుర్తును గెలిపిద్దామా వద్దా? ఆ లిస్టి ఇగో, మనకు 11 తారీఖు రోజు కారు గుర్తు మీద 1వ వార్డు నుంచి గైని యాదవ్, 2వ వార్డు నుంచి కొట్టి రాములు, 3వ వార్డు నుంచి నాల్చర్ శిరీష బాలు, 4వ వార్డు నుంచి బొమ్మల అనిత లక్ష్మణ్, 5వ వార్డు నుంచి కుర్కుటే శ్యామల గంగాధర్, 6వ వార్డు నుంచి హరిలాల్, 7వ వార్డు నుంచి షేక్ యూసుఫ్ దావూస్, 8వ వార్డు నుంచి పిట్ల సాయి కుమార్, 9వ వార్డు నుంచి చింతల శ్రీనివాస్, 10వ వార్డు నుంచి పోకల మౌనిక నిఖిల్, 11వ వార్డు నుంచి చంద్రకళ రాజు, 12వ వార్డు నుంచి లంకల రూపా పవన్. వీళ్ళు ఇప్పుడు నేను చదివిన 12 మంది కేసీఆర్ సార్ పంపించిండు,
కారు గుర్తు మీద మీ దగ్గరికి వస్తున్నారు. మరి మీకు నిజంగానే ఇప్పుడు నేను చెప్పింది ఏమి రాకపోతే 6 గ్యారెంటీలు ఉత్తమాటనే అయితే, నేను చెప్పింది నిజమే అయితే, మీరు చెప్పింది నిజమే అయితే, మీ అందరినీ నేను ప్రార్థిస్తున్నా 11 తారీఖు నాడు కారు గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పమని చెప్తా ఉన్నా. దయచేసి చప్పట్లతో చెప్పండి కాంగ్రెస్ కు బుద్ధి. పక్కా బుద్ధి చెప్తారా? ఎట్లుండే కేసీఆర్ గారు ఉన్నప్పుడు డిసెంబర్ నెలలో రైతు బంధు పడుతుండే, మంచిగా ఫోన్లు, అరే మీరు దండం పెడతా ఉర్రకూరి రవి, నా చెవులు వస్తున్నాయి, గొంతు పోయింది ఆల్రెడీ. ఇప్పుడు ఆ ఫోన్లు టింగు టింగుమంటుండే, నాట్లేసే టైంకు మంచిగా ఖాతాలో రైతు బంధు పడుతుండేనా పడకుండానా? మరి ఇలా ఫిబ్రవరి 7వ తారీఖు పడ్డదా రైతు బంధు? పడ్డదా? 10,000 కాదు 15,000 ఇస్తా అని నమ్మితిరి, జుక్కలోళ్ళు బొందల పడితిరి. 2 పంటలు కాదు 3 పంటలకు ఇస్తా అని నమ్మితిరి. మా షిండేయాసోంటి బంగారమ్మసోంటి మనిషిని పోగొట్టుకుంటారు, గాయని వాళ్ళనో తెచ్చుకుంటారు. మరి ఇలా బంగారం ఇస్తా అని బంగారం లాంటి మనిషిని ఖతం చేసిరు. బంగారం అన్నారు. ఇలా బంగారం తులం ఎంత అయింది? మీకేం తెలుస్తుంది రా? ఆడోళ్ళకి తెలుసు, మీకేం తెలుసు? 1,75,000 రూపాయలు అయింది. 1,75,000. నేను అప్పుడే చెప్పినా, కాంగ్రెస్ వాళ్ళు బంగారం ఇచ్చే బాపతోళ్ళు కాదు, మెడల పుస్తల తాడు కూడా ఎత్తుకపోయే దండుపాలెం బ్యాచ్ అని చెప్పిన నేను. దొంగలు, స్టువర్ట్పురం దొంగల కంటే పెద్ద దొంగలు కావాలని నమ్మితిని మీరు అనవసరంగా. 6 గ్యారంటీలని 6 చేతుల వైకుంఠం చూపెడితే నమ్మితిమి, మోసపోతిమి. ఇలా ఏ దిక్కు లేకుండా అయితిమి. అడగకుండానే అన్నం పెట్టిన కేసీఆర్ ను ఓడగొట్టుకున్నాం. ఇలా రేవంత్ రెడ్డి అనే లంగం తెచ్చుకున్నాం. ఇక ఆయన ఎట్లున్నాడో మీరు చూస్తున్నారు. మీరు అడిగిర్రు అనుకో, ఇప్పుడే మీ ఎమ్మెల్యే గారు, అంటే నాకు తెలిసి మీ ఎమ్మెల్యే ఇంకా షిండేనే, మీ ఎమ్మెల్యే గారు చెప్పింది ఇప్పుడే, పైన రేవంత్ రెడ్డి ఎట్లున్నాడో ఈయన గట్లే ఉన్నాడని. ఇక రేవంత్ రెడ్డిని గట్టిగా అడిగినాం అనుకో, ఏమాయిరాబాయ్ రైతు బంధు ఫిబ్రవరి వచ్చింది, రైతు బంధు లేదు అంటే నీ లాగుల తొండలిడుస్తా. అందుకే నేను కొత్త పేరు పెట్టిన ఆయనకు. ఆయన పేరు అనుముల రేవంత్ రెడ్డి కాదు, లాగుల తొండల రెడ్డి. లాగుల తొండల రెడ్డి. ఆయనకు అదేం పిచ్చో, ఈ తొండలిడుసుడు ఎక్కడిదిరా ఆయన నాకు తెలియక అడుగుతాం. ఇదివరకు ఏమైనా తొండలు పడుతున్నాయేమో నాకు తెలియదు, కానీ లాగుల తొండలు ఇడుస్తా అంటాడు. అరే మా ఆడపిల్లలకు మాటిస్తేవి కదా, సోనియా గాంధీ మీద ఒట్టంటివి, సోనియా గాంధీ తోడంటివి, డిసెంబర్కి వెళ్ళే ఇస్తా అంటివి కదరా నాయన, గెలవంగానే ఇస్తా అంటివి 2,500. ఏమిరా అయ్యా అంటే నీ గుడ్లు వీకి గోటీలు ఆడతా. అరే బతుకమ్మ చీర బంద్ చేసిండు. బతుకమ్మ చీర వస్తుందా చెల్లె? బతుకమ్మ చీర వస్తుందా? రంజాన్ తోఫా వస్తుందా? క్రిస్మస్ కానుక వస్తుందా? కేసీఆర్ కిట్టు వస్తుందా? రైతు బంధు వస్తుందా? ఏదన్నా వచ్చిందా? ఉన్నది పోయింది తప్ప ఏమన్నా వచ్చిందా కొత్తది? తులం బంగారం అన్నాడు, అది లేదు. 2,500 అన్నాడు, అది లేదు. 4,000 పింఛన్ అన్నాడు, అది లేదు. మైనారిటీలకు మైనారిటీ డిక్లరేషన్ అన్నాడు. మనం ఆ రోజు నిజాం సాగర్ మండలం మొత్తం ప్రతి ఒక్క దళిత కుటుంబానికి కేసీఆర్ గారు 10 లక్షలు వేసిండా లేదా? మరి వీడు 12 లక్షలు ఎత్తా అన్నాడు. నువ్వు 10 లక్షలు ఎత్తే నేను 12 లక్షలు ఎత్తా అన్నాడు. వేసిండా? 12 పైసలు ఇచ్చిండా? అయినా మళ్ళా గుద్దుదా మా కారు మళ్ళా చేయి గుర్తుకు గుద్దుతారా? దయచేసి దండం పెట్టి చెప్తున్నా, ఈసారి తప్పించుకున్నారంటే బిచ్చుకుందలా మళ్ళా 3 ఏళ్ల దాకా దొరకరు కాంగ్రెస్ వాళ్ళు. మీకు బుద్ధి చెప్పేటందుకు ఇదే మంచి మోక, ఇదే బెస్ట్ ఛాన్స్. గట్టిగా చెవు విండి లేదా తొడపాశం పెట్టేటందుకు ఇదే అవకాశం. మంచిగా ఆలోచన చేయండి. ఎందుకంటే ఈ ఎలక్షన్ తో సర్కారేం కింద మీద కాదు, కానీ సర్కార్లో ఉన్నోళ్లకు బుద్ధి చెప్పే అవకాశం ఇది. అరే నువ్వు చక్కగా నడతలేవు, పనికి మాలిన ఫాల్తు మాటలు మాట్లాడుతున్నావు, అబద్ధాలు చెప్తున్నావు, తెల్లారు లేస్తే కేసీఆర్ గారిని తిట్టుడు తప్ప ఒక్క మంచి పని చేస్తలేవు అని రేవంత్ రెడ్డి కాదు, లాగుల తొండల రెడ్డికి మంచిగా బుద్ధి చెప్పే అవకాశం ఇదే. మర్చిపోకుండ్రి. ఎందుకంటే ఒక్క మాట మంచిగా మనసుకి ఎక్కించుకోరు మా ఆడబిడ్డలు. ఇప్పుడు మీరు దబ్బన పొరపాటున వాడిచ్చే 1,000 రూపాయలకో 2,000 రూపాయలకో ఆశపడి మరి మళ్ళా చేయి గుర్తు కొట్టేసిరు అనుకో, ఏమనుకుంటాడు తొండల రెడ్డి? ఏమనుకుంటాడంటే వీళ్ళంతా పిచ్చోళ్ళు ఉన్నారు, బిచ్చుకుందోళ్ళు, నేను రూపాయి ఇయ్యకపోయినా వీళ్ళకు నేను 1,00,000 రూపాయలు బాకీ ఉన్నా, నెలకు 2,500 చొప్పున 24 నెలలకు 1,00,000 రూపాయలు బాకీ ఉన్నా వీళ్ళు నాకే వేసిండ్రు. వీళ్ళకు తులం బంగారం ఇయ్యకపోయినా మళ్ళా నాకే గుద్దిండ్రు. ముసలోళ్లకు 4,000 పెన్షన్ ఇయ్యకపోయినా
మళ్ళా నాకే ఓటేసిండ్రు, అసంటప్పుడు నేను ఎందుకు ఇయ్యాలే? వీళ్ళంతా పిచ్చోళ్ళు, ఓట్లు అమ్ముకుంటారు, ఓట్ల కాడికి రాగానే చేతుల నోటు పెట్టగానే కథమైపోతుంది, అల్కగా కొని పారేయొచ్చు అనుకుంటాడా అనుకోడా? మరి ఎలక్షన్లో ఇచ్చిన మేనిఫెస్టో బాండ్ పేపరు చిత్తుగా ఇదంతా సమానంగా ఇవాళ నాలుకే గీకేసి పారేసుకోవడానికి కూడా పనికి రాకుండా మరి ఇవాళ వ్యవహారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు బిచ్చుకుందలో ఉండే 12కి 12 వార్డులు మొత్తం ఏ గుర్తు కోటేయాలి? ఏ గుర్తు? అక్కడ అక్క జిల్లాలు చెప్పాలి, ఏ గుర్తు? కారు గుర్తు కోటేయాలి. ఒక మాట అడుగుతున్నా నేను, బిచ్చుకుంద మండలంలో అదేవిధంగా జుక్కల్ నియోజకవర్గంలో మా షిండే గారు అడిగితే కేసీఆర్ సార్ ఆ రోజు 500 కోట్ల రూపాయలు మంజూరు చేసి నాగమడుగు ప్రాజెక్టు శంకుస్థాపనకు నన్నే పంపించిండు. ఇలా నాగమడుగు ప్రాజెక్టు ఆ రోజు మనం ఉన్నప్పుడు 20% పైన అయింది. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఎక్కడేసిన గొంగలు అక్కడనే. ఆ కాంట్రాక్టర్ ను బెదిరించిండు మీ ఎమ్మెల్యే, నువ్వు ఇస్తావా పైసలు సస్తావా కమిషన్ అంటే వాడు తట్టపార వాడేసి వాడు వారిపోయిండు. నాతో కాదు, ఇది ఎక్కడ రపరప, నేనేమో పని చేసి నీళ్ళు ఇద్దామనుకుంటే ఈయన పైసలు అడుగుతాడు, నాతో కాదు అని చెప్పి ఆయన పారిపోయిండు. అట్లాగే ఇగో ఈ పక్కకు ఈ హాస్పిటల్ కనబడుతుందా? ఎవరు కట్టించారు? ఇది ఎవరు కట్టించారు? యోగి హనుమంత్ షిండే అన్న కట్టించిండు. ఆ పక్కకు మన ఊరు మన బడిలో కట్టిన స్కూల్ కనబడుతుంది చూడగో, మన ఊరు మన బడి. ఆ పాఠశాల మంచిగా చేయించింది ఎవరు? హనుమంత్ షిండే గారు. అందుకే నేను అంటున్నా, ఇవాళ అట్లా అడిగితే నేను మొత్తం బిచ్చుకుందలా జుక్కల్లా రాంగరాంగ అన్ని చూసుకుంటూ వచ్చిన. ఆ కమ్మరికుంట చూసిన, మిషన్ కాకతీయ కింద మినీ ట్యాంక్ బండ్ చేసినాం దాన్ని. ఆ మినీ ట్యాంక్ బండ్ చేసి ఆడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టి అమరవీరుల స్తూపం పెట్టి మంచిగా అందంగా షిండే గారు చేసిండు. ఇలా వచ్చినప్పుడు షిండే సాబ్ చెప్తున్నాడు, అన్నా చూడు ఇగో ఇది నేను చేసిన అన్నాడు. నేను ఒక్కసారి మరలి చూస్తే అక్కడ మొత్తం పందులు తిరుగుతున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ పరిపాలన ఎట్లుందంటే అందంగా తయారు చేసి ఇచ్చిన మంచి మినీ ట్యాంక్ బండ్ను కూడా ఇవాళ నడిపే చేతనైతలేదు, మెయింటైన్ చేసే చేతనైతలేదు. పందులు తిరుగుతున్నాయి ఇవాళ. అంటే గంత అద్మానంగా కాంగ్రెస్ పాలన ఉన్నది. ఎందుకు వేయాలి కాంగ్రెస్ కు ఓటు? నాకు ఒక్క కారణం చెప్పురు మీరు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రైతు బిడ్డలే కదా. నేను ఒక్క మాట అడుగుతా, అడగకుండానే కేసీఆర్ రైతు బంధు ఇవ్వలేదా? ఎవరైనా అడిగిర్రా కేసీఆర్ ను? 73,000 కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాల్లో ఎవరన్నా ఈ భారతదేశం లేచిల్లా? మరి అసొంటి కేసీఆర్ ను వదులుకున్నాం. ఇవ్వాలా ఉన్నదా రైతు బంధు? ఇవ్వాలా? కేసీఆర్ ఉన్నప్పుడు ఎన్నడన్నా యూరియా బస్తాల కోసం తిప్పలు ఉండేనా? ఆటో అన్నకు పైసలు ఇస్తే పొలం కాడికి వచ్చి వేసుకోకపోతుండే. ఇవాళ మళ్ళా లైన్లు కట్టే రోజులు వచ్చినాయా? ఎంత ఘోరం! చెప్పులు మళ్ళా గదే ఆధార్ కార్డులు బండల కింద పెట్టి తొండల రెడ్డి పరిపాలనలో ఈ పరిస్థితి మళ్ళా వచ్చింది. మరి ఎందుకు వేయాలి ఓటు? ఎవరికి చక్కదనం చేసి? ఇప్పుడు మా ముస్లిం సోదరులు ఉన్నారు బిచ్చుకుందరు, నేను అడుగుతున్నా, కేసీఆర్ గారిని ఎవరు అడిగినరు? ఇమాంలకు మౌజన్లకు అట్లాగే గుడిలో ఉండే పంతులకు జీతం ఇమని ఎవరు అడిగినరు? 5,000 రూపాయలు ఇచ్చిండు కేసీఆర్ గారు ఇమాంలకు మౌజన్లకు. మరి అలా వస్తున్నాయి ఇమాంలకు మౌజన్లకు జీతాలు? 8 నెలలకెళ్ళి వస్తలేవు. ఏమన్నారు కాంగ్రెస్ వాళ్ళ రోజు? కేసీఆర్ 5,000 ఇచ్చిండు, మేము 12,000 ఇస్తామని చెప్పారు. ఇవాళ జో అల్లాకి బందే హై ఇమాం और మౌజన్ उनको भी धोखा दिया కాంగ్రెస్ పార్టీని. అంటే ఒకళ్ళకి వీళ్ళకల్లా కాదు, అందరికీ మోసమే, అందరికీ జూట మాటలు చెప్పుడు తప్ప ఒక్కలకు బుడ్డ పైస పని చేయలేదు 2 ఏళ్లలో. ఏం చేసినావా రేవంత్ రెడ్డి అంటే కేసీఆర్ ను తిట్టుడు. రోజు రామకోటి రాసినట్టు కేసీఆర్ ఏమో ఈయన పేరు కూడా చెప్తలేడు, ఈయన దేకను కూడా దేక్తలేడు. కానీ ఆడేమో రోజు కేసీఆర్ ని తిట్టుడు ఒకటే పని. కానీ మీరు వాని తిట్ల ట్రాప్ లో పడకుండ్రి. ఆడు తిట్టేది ఎందుకో నాకు తెలుసు. తిట్టాడు ఎందుకంటే మనం కూడా వాడిని తిట్టాలి. అసలు విషయం మర్చిపోవాలి, 6 గ్యారెంటీలు మర్చిపోవాలి, 420 హామీలు మర్చిపోవాలి, ప్రజలకు ఇచ్చినవన్నీ మరిపియాలి. అది లంగేశం. మనం మర్చిపోవద్దు. మనం మాత్రం అర్జునుడి కన్ను, ఆ అర్జునుడి గురి చిలుక కన్ను మీద ఎట్లయితుండేనో అట్లాగే మనం కూడా 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చేదాకా మీ ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీని ఉరికిచ్చి కొట్టాలి. ఈ 12 వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులు తిరుగుతున్నారు. ఇక రాగానే ఎలక్షన్ రాగానే ఏం చేస్తారు? కులం వరుసలు కలుపుతారు. అమ్మా, అక్క, చెల్లె, వదిన, మరదలు అని గదవలు పట్టుకుంటారు, కడుపులో తల పెడతారు. ఇక కొత్త సుడ్రికాలు కలుపుతారు. ఇప్పుడు ఆఖరికి ఏం చేయకపోతే చేతుల మీ ఎమ్మెల్యే దగ్గర బాగా పైసలు నేట దోసుకున్నాయి, రేవంత్ రెడ్డి పంపిణీ 2,000 5,000 పెడతారు చేతుల. మా అక్క చెల్లెలకు నేను ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి 2,000 ఇచ్చిర్రనుకో, 5,000 చేతిలో పెట్టిర్రనుకో, మరి మిగిలిన 1,00,000 రూపాయలు ఎప్పుడు ఇస్తావు బిడ్డ అని అడుగురు మీరు. ఆగో
ఏమక్క లక్ష అడుగుతున్నావు ఏం సంగతి అంటే మీ వాడు చెప్పిండు కదా బిడ్డ మీ ఎమ్మెల్యే గ్యారంటీ కార్డులు అన్నాడు నెలకు 2,500 ఇస్తా అన్నాడు మరి 26 నెలల 1,05,000 రూపాయలు రావాలి నాకు మరి ఇప్పుడు నువ్వు 5,000 ఇచ్చినావు మిగిలిన ₹1,00,000 ఎవడిస్తాడా మీ ఎమ్మెల్యే ఇస్తాడా వాని అయ్యి ఇస్తాడా రేవంత్ రెడ్డి గారు ఇస్తాడా ఎవడిస్తాడు అని అడుగుండ్రి రైతులు అడగండి ఎప్పుడు ఇస్తావు రైతు బంధు 15,000 ఇస్తానో కదా మరి 15,000 ఏదిరా నాయన ఫిబ్రవరి 8వ తారీఖు వచ్చింది ఏది రైతు బంధు అని అడుగుండ్రి 4,000 పెన్షన్ గురించి ముసలోళ్ళు అడుగుండ్రి ఏమాయి కొడుక ముసల్దానికి నాకు ఇద్దరికి ఇస్తానో కదా 2,000 గదే కేసీఆర్ ఇచ్చిన 2,000 వస్తుంది ఆ 2,000 కూడా రేవంత్ రెడ్డి గారు 2 నెలలకు కొట్టిండు మా పైసలు మాకు ఎప్పుడు ఇస్తావు 4,000 52,000 బాకీ ఉన్నావు కదా ఆ పైసలు తీసుకొని రా నీ కోటెత్తా అని చెప్పుండ్రి అట్లాగే మా తమ్ముళ్ళు స్టూడెంట్లు విద్యా భరోసా కార్డు 5 లక్షలు అన్నాడు కదా ఏది విద్యా భరోసా కార్డు అని నిలదీయండి అట్లాగే 2 లక్షల ఉద్యోగాలు ఏవి రాహుల్ గాంధీ నరికిండు కదా 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తా అని ఏవి అని నిరుద్యోగ తమ్ముళ్ళు అడగండి నిలదీయండి కాంగ్రెస్ అని గల్లా బట్టి ఏమరా కొడక ఇస్తావా లేదా బిచ్చుకుందా అంటే మజాక్ అనుకున్నావా అని మీరు నిలదీస్తే ఒకప్పుడు దెబ్బకు దయ్యం దిగుతుంది కానీ లేకపోతే వాళ్ళు మర్యాద మనుషులు కాదు ఆగం కాకుండా ఎలక్షన్ అనగానే పైసలు ఎలక్షన్ అనగానే కులం ఎలక్షన్ అనగానే లంగ మాటలు దొంగ మాటలు మళ్ళా మాయ మాటలు మొదటిసారి ఎవడన్నా మనల్ని మోసం చేస్తే మోసం చేసినోంది తప్పైతుంది రెండోసారి కూడా వాని చేతులనే మళ్ళా మనం మోసపోతే ఈసారి తప్పు మనదైతుంది 2 ఏళ్ల కింద జుక్కల్లో మోసం జరిగింది బంగారం అసలు షిండే గారిని మీరు పోగొట్టుకున్నారు కానీ ఈ బిచ్కుంద మున్సిపాలిటీలో మళ్ళా మీరు 12కి 12 గెలిస్తే షిండే గారు ఎమ్మెల్యే అయినట్టే పోలీసు వాళ్ళు అధికారులు అందరూ భయపడతారు అందరూ మళ్ళా తవ్వకొస్తారు ఇవాళ ఇప్పుడే ఇక్కడికి వస్తుంటే చెప్తున్నారు దఫాదార్ రాజు చెప్తుండు అన్నా జర పోలీసు వాళ్ళు ఎక్కతక్క నిలుగుతుండ్రే అని పోలీసు వాళ్ళు కానీ అధికారులు కానీ వాళ్ళు కుర్చీకి గులాములు కుర్చీలు ఎవడు కూర్చుంటే వానికి సల్యూట్ కొడతారు వాళ్ళు మనం భయపడద్దు మళ్ళగా కుర్చీ ఎట్లా తెచ్చుకోవాలని బిచ్చుకుందలాగా చూసుకోవాలి బిచ్చుకుందల మళ్ళీ మీరు కుర్చీ చేసుకొని కూర్చోండి 12 మంది కౌన్సిలర్లను గెలిపిండి మళ్ళీ అదే పోలీసు వాడు వచ్చి సల్యూట్ కొడతాడు మీకు మీ షిండే గారికి మీకు నేనేమంటున్నా అంటే అల్కట్ తోవా ఇది ఎవరిని గుద్దేది లేదు కొట్టేది లేదు బూతులు తిట్టేది లేదు రేవంత్ రెడ్డి లెక్క మన ఓటు బంగారం వల్ల కారు గుర్తుకు మనం వేసుకుంటే ఎవడు మన ఇంటికి కూడా వీకేది లేదు అందుకే దండం పెట్టి చెప్తున్నా పల్లెటూర్లకి వెళ్ళి కూడా ఇక్కడికి వచ్చి ఇలా ప్రచారం చేస్తున్న మా తమ్ముళ్ళని కూడా కోరుతున్నా మీకు కూడా దోస్తులు ఉంటారు మీకు కూడా క్లాస్మేట్లు ఉంటారు మీకు కూడా చుట్టాలు ఉంటారు బిచ్చుకుందలా ఇంటింటికి ఓన్రి ఈ 3 రోజులు మీరే క్యాండిడేట్ అన్నట్టు జిద్దు మీద తీసుకొని తనలాడు నిలబడ్డ 12కి 12 గెలవాలే మీ ఎమ్మెల్యే మూతి మీద అనినట్టు తొండల రెడ్డి మూతి మీద అనినట్టు బిచ్చుకుంద నుంచే గులాబీ జెండా ఎగిరి మన జైత్రయాత్ర మొదలు కావాలి కొడతారా పక్క అనుమానం ఏం లేదా ఇక ఆఖరికి ఒక్క ముచ్చట చెప్పి నేను బంద్ చేస్తా ఇగో మా అన్న చెప్తున్నాడు ఇక చాలా పనులు మనం చేసినాం బిచ్చుకుందలో 12 కోట్ల రూపాయలు ఆ రోజు నేనే ఉంటి మంత్రిగా ఆ రోజు మంజూరు చేసి సెంట్రల్ లైటింగ్ కు మంజూరు చేసినాం ఇలా వస్తుంటే మొత్తం దుమ్ములేస్తుంది పొట్టు తిరుగుతుండ్రు గా పరిస్తున్నది ఇవాళ అట్లాగే మైనారిటీ గురుకుల పాఠశాల ఏర్పాటు చేసినాం మనం మైనారిటీ పిల్లల కోసం ఇవాళ గురుకుల పాఠశాల బువ్వ కూడా చక్కగా పెడతలేరు ఫుడ్ పాయిజనింగ్ తోని పిల్లగాని లాగమైతా ఉన్నారు సీసీ రోడ్లు డ్రైనేజీలు వైకుంఠ ధామాలు డంపింగ్ యార్డులు నర్సరీలు కమ్యూనిటీ హాళ్లు ఇవన్నీ మనం మంజూరు చేసుకున్నాం మళ్ళా తప్పకుండా నేను వచ్చేటప్పుడు చూసుకుంటూ వచ్చిన ఎస్సీ కాలనీ ఉన్నది ఎస్సీ కాలనీలో ప్రతి ఇంటి ముంగట నల్లా ఉన్నది ఎవరు పెట్టించారు ఇంటింటికి నల్లా కేసీఆర్ గారు గా పని చేసిండు 200 పెన్షన్ 2,000 చేసిండు ఇంటింటికి నల్లా ఇచ్చిండు పిల్లలు లగ్గం చేసుకుంటే ₹1,00,000 ఇచ్చిండు గర్భవతి అయితే ప్రసూతికి కేసీఆర్ కిట్ ఇచ్చిండు ఇలా కేసీఆర్ కిట్ వస్తుందా అమ్మా రంజాన్ తోఫా వచ్చిందా బతుకమ్మ సీర వచ్చిందా మరి ఏమిటికి వేయాలి కాంగ్రెస్ పార్టీకి ఓటు అందుకే ఇడికి వచ్చేటప్పుడు బాన్స్వాడలో ఒక పంతులు కలిసిండు ఆ పంతులు చెప్పిన ముచ్చట ఇప్పుడే చెప్తా ఇంకొక 3 ఊర్లు కూడా కలిపిరు ఇప్పుడు మున్సిపాలిటీలో ఏమిటి గోపన్పల్లి కందర్పల్లి దౌల్తాపూర్ ఏర్పాటు చేసిరు కలిపింది మున్సిపాలిటీలో ఆ 3 ఊళ్ళకి ఇష్టం లేదు మున్సిపాలిటీలో కలుసుడు మరి నేను ఒకటే అడుగుతున్నా ఈ 3 ఊళ్ళను రాగురు ఈ 3 ఊర్లల్లో అట్లాగే మిగతా 9 వార్డులల్లో 12 వార్డులల్లో మీరు కారు గుర్తును గెలిపిండ్రి నేను కౌన్సిల్ లో తీర్మానం చేపిస్తాను నేను షిండే అన్న ఆ 3 ఊర్లను మళ్ళా గ్రామ పంచాయతీ చేయాలని మీరు కౌన్సిల్ తీర్మానం చేస్తే మళ్ళా మన గవర్నమెంట్ రాగానే వెంటనే బ్రహ్మాండంగా వాటిని గ్రామ పంచాయతీలు చేద్దాం
మున్సిపాలిటీలోకి వెళ్ళి తీసేద్దాం. చేసుకుందామా? మరి 12కి 12 గెలిపిస్తే పని అవుతుంది. ఇక ఆఖరికి ఒకటే ముచ్చట, నేను మళ్ళీ ఎల్లారెడ్డికి పోవాలి, ఆడికెళ్ళి హైదరాబాద్ పోవాలి. మరి బాన్స్వాడలో నాకు ఒక పంతులు కలిసిండు. ఆయన ఆడికి వస్తున్నావు అన్నాడు. నేను బిచ్చుకుందా పోతున్నా అన్న. మరి బిచ్చుకుందాలో ఒక మాట చెప్పు మంచిగా అందరికీ అన్నాడు. ఏమిటిది అన్న? ఏం లేదు, ఆ రోజు 11వ తారీఖు రోజు ఎలక్షన్లా మరి కారు గుర్తు దిక్కు కాకుండా జర జాగ్రత్తగా మీరు సుమా, చాలా డేంజర్ ముచ్చట. కారు గుర్తు దిక్కు కాకుండా ఇంకెటు దిక్కు చూసినా మీ కళ్ళు పోతాయని చెప్పమన్నాడు. నాకైతే తెలియదు. మళ్ళా తర్వాత కళ్ళు పోయినాక మళ్ళీ మీరు మంచిగా వేసుకుందామంటే కంటి వెలుగు స్కీమ్ కూడా లేదు, ఇప్పుడు తీసి పారేసిండు. కారు గుర్తు దిక్కే చూడు, మరి పంతులు చెప్పిండు, నాకైతే తెలియదు. మళ్ళా తర్వాత నన్ను తిట్టద్దు, చెప్పలేదని చెప్పిన కదిగా. కారు గుర్తేనా పక్కానా? జర కారు గుర్తు కొట్టేసేవాళ్ళంతా శైలి అవట్టు. శైలి అంటే మొండి శైలి కాదు, పిడికిలి పిడికిలి పిడికిలి. ఆ మిద్దె మీద ఉన్నోళ్ళు, ఆ ట్యాంక్ పక్కకున్నోళ్ళు, ఈ హాస్పిటల్ గోడ మీద ఉన్నోళ్ళు, హాస్పిటల్ లోపల ఉన్నోళ్ళు, మిమ్మల్ని కూడా చూస్తున్నా. కారు గుర్తుకే 2 పిడికిళ్ళు అవట్టు. ఒకసారి చూద్దాం. 2 పిడికిళ్ళు కారు గుర్తుకే. గట్టిగా నాకు వినబడతలేదు, మీ ఎమ్మెల్యేకి వినబడాలి. కారు గుర్తుకే. జై తెలంగాణ.